MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనందరం కూడా మంత్రాల గురించి, జపాల గురించి, ఉపాసనల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మంత్రాల్లో అతి ముఖ్యమైన మంత్రము గాయత్రి మంత్రం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఈ గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చేయడానికి పనికిరాదు అని చెప్పి మామూలుగా అంటే ఉపాసన తీసుకున్న వాళ్ళు కానివ్వండి, లేదంటే బ్రాహ్మణులు కానివ్వండి, వేదాలు చదువుకున్న వాళ్ళు, ఇలాంటి వారు మాత్రమే ఈ గాయత్రి మంత్రం చేయడానికి అర్హులు అని చెప్పి వింటూ ఉంటాం. అసలు ఏంటి వాస్తవము, దీని గురించి ఋషులు ఏం చెప్పారో ఇప్పుడు మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సహ్యాద్రి ఆశ్రమ నిర్వాహకురాలు శ్రీమతి సుమంగళి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి దీనికి సంబంధించిన విశేషాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. జై గురుదేవ్. ఎలా ఉన్నారండి? బాగున్నాను. మొదటిసారి మా ఛానల్ కి వచ్చారు, చాలా సంతోషం. అయితే గాయత్రి మంత్రం గురించి మాట్లాడబోతున్నానండి. చాలా వరకు గాయత్రి మంత్రం పైన చాలా రకాల విమర్శలు అయితే వింటూ ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తూ ఉంటారు. అసలు నిజంగా మన సనాతన ధర్మంలో మనం ఏం తీసుకున్నప్పటికీ పురాణాల నుంచి, శాస్త్రాల నుంచి అలా అని చెప్పి మనందరము చదువున్నామా అని అంటే లేదు. దాన్ని ఆధారంగా మన ఋషులు, మునులు, పెద్దవాళ్ళు చెప్పినవే మనం పాటిస్తాం. ప్రత్యేకించి గాయత్రి మంత్రం గురించి మన ఋషులు ఏం చెప్పారో వివరించండి. జై గురుదేవ్. శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. గాయత్రి మంత్రం అంటే ఇప్పుడు అందరికీ తెలుసండి. గాయత్రి మంత్రం చాలా వరకు చేస్తున్నారు. కానీ మన ఋషులు ఈ గాయత్రి మంత్రాన్ని ఋషి యొక్క స్థాయికి తీసుకెళ్ళటానికి ఈ గాయత్రి మంత్రాన్ని మానవ జాతికి అందించారండి. ఇప్పుడు ఈ గాయత్రి మంత్రం ఇప్పుడు చదువుతాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రంతో ఎక్కడికి వెళ్ళొచ్చు అనేది ఋషులు చెప్పేది ఏంటంటే, ఋషి, మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి, దేవర్షి, ఈ స్థాయికి వెళ్ళగలిగేది ఈ గాయత్రి మంత్రం ఒక్కటే అంటున్నారు. మన వేదిక్ భాషలో కూడా అదే ఉంది. అంటే ఈ మంత్ర సాధన చేసిన వెళ్ళగలుగుతారు. అంటే మామూలు సామాన్య మానవుడి దగ్గర నుంచి, దేవమానవుడి దగ్గర నుంచి, ఋషి నుంచి దేవర్షి స్థాయికి వెళ్ళగలిగేది గాయత్రి మంత్రం అండి. అది మన వేదిక్ భాషలో ఉంది. ఇంకోటి ఏంటి, మనం భక్తి అంటాం. భక్తి యోగము, కర్మయోగము, జ్ఞానయోగము, ఈ 3 యోగాలను కూడా నేర్చుకోవాలి అంటే, ఈ యోగాల గురించి తెలుసుకోవాలి అంటే దీనికి మాధ్యమం గాయత్రి మంత్రం అండి. ఇక్కడ మనం ఏమన్నాం, ఫస్ట్ ఓం. అవును. ఓం అంటే సృష్టి మొత్తంలో భగవంతుడిని పిలవాలి అంటే ఓం తప్పితే ఇంకొకటి లేదండి. ఇప్పుడు మనకి మన మహర్షులు కానీ మన వాళ్ళు చెప్పేది ఏంటంటే, పెద్దవాళ్ళు, భారత జాతి మొత్తం పోయినా, భారతదేశం మొత్తం కూడా నాశనం అయిపోయినా, భారతదేశంలో ఒక్క మనిషి ఉన్నప్పటికీ కూడా ఓం అనే శబ్దం ఉంటే భారతీయ తత్వం ఉంటుంది. ఒక్క ఓం అనే శబ్దానికి. ఆ ఓం ఏంటి, ఆ ఉ మాల కలయిక. అవును. ఓం అనగానే 3 అక్షరాలు అక్కడ ఉంటాయి. దాన్నే మనం కొంచెం సబ్జెక్ట్ డీప్గా వెళ్తే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అంటే మన భౌతిక శరీరము, ఆలోచనలు ప్లస్ కారణ శరీరం అంటే ఆత్మ శరీరం, ఈ 3టిని తెలిపేది ఓం అనే అక్షరం. దీన్ని ఇప్పుడు అందరూ కూడా మన పండితులు, మన గురువులందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆర్గనైజేషన్ నుంచి చెప్తూ ఉన్నారు, ఓంని ఇలా ఉచ్చారణ చేయండి. కానీ నా గురుదేవులైనటువంటి శ్రీరామకృష్ణ గురుదేవులు ఒకటే చెప్తారు, హిమాలయాలలో కూడా ఋషులు మనం ఒక తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మనకు ఆ మంత్రం సిద్ధించాలి అంటే వాళ్ళు ఇచ్చేది కూడా ఫస్ట్ ఓం అనే మంత్ర దీక్ష. హిమాలయాస్ లో కూడా ఇచ్చే చాలా బుక్స్ కూడా నేను చదివాను. గురువు ఉపదేశానికి ముందర ఓం అనే ఇస్తారు. ఓం ఇచ్చిన తర్వాత దానిలో పరిపక్వత మనిషికి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళగలుగుతారు. అందుకనే ఆవుమాలు అంటే ముందు మన భౌతిక జగత్తు అంటే ప్రతిరోజు జీవించే విధానంలో, తర్వాత మన ఆలోచనలో మార్పు రావాలి. మనం ఏంటి, ఆలోచించేది ఒకటి వస్తుంది, బయటికి చేసేది ఒకటి ఉంటుంది. ఆలోచన జగత్తులో మార్పు రావాలి. కారణ జగత్తుని ఆత్మిక జగత్తు అనొచ్చు, లేదా అసలు ఆలోచన పుట్టడానికి బీజం ఏర్పడేదే కారణ జగత్తు. ఈ 3 స్టేజ్ని మార్చేది ఓంకారం అండి. అందుకని మనం భగవంతుని పిలవాలంటే ఓంతోనే పిలుస్తాం, ఇంకొక శబ్దం లేదు. ఇప్పుడు ఇందాక మీరన్నట్టుగా నేను విన్నంత వరకు కూడా ఈ ఓం ఉచ్చరించే విధానం కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉచ్చరిస్తున్నారు. అసలు ఏంటి వాస్తవం ఏంటి, ఎలా ఉచ్చరించినా కరెక్టేనాది? అంటే జనరల్ గా ఈ ఓంకారాన్ని ఎలా ఉచ్చరించాలంటే ఆ ఊమాలతోనే ఉచ్చరించాలి. ఇప్పుడు నేను ఒకసారి ఉచ్చరించి చూపిస్తానండి. ఆ
ఆ ఆ ఉ మ మ. మూడు మీరు మీకు అవును గమనించగలిగినట్టుంటారు. అర్థమైంది. ఈ మూడిటిని ఓంకారం అంటాం. హ్మ్. అందుకని మన పతంజలి మహర్షి ఏం చెప్తారంటే తస్య వాచకః ప్రణవః. మనకి పతంజలి యోగ సూత్రాలని ఉంటాయండి, మహేష్ యోగి ఇచ్చారు. ఆ. దాంట్లో ఏంటంటే తస్య వాచకః ప్రణవః, సృష్టి మొత్తం కూడా ఓంకారం మీద ఆధారపడింది. హ్మ్. ఇప్పుడు మనం పూజ చేసేటప్పుడు కూడా ఏమంటాము, ఓం ప్రతి మంత్రానికి ఓం. అవును. ఓం సిద్ధి బుద్ధి సహితాయ శ్రీమన్ మహాగణాధిపతయే నమః, ఓం ప్రతి మంత్రాన్ని లక్ష్మీనారాయణాభ్యాయ నమః, ఓం కేశవాయ, ప్రతి మంత్రానికి ఓం కలిపేది. అందుకే అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఏ దేవతని పిలిచినా కూడా ఫస్ట్ ఓం పిలిస్తేనే ఆ దేవత మన అంటే దగ్గరికి ఓం వస్తారు. కలిపితే అది మంత్రానికి ఇంకా శక్తి చేకూరుతుంది కదా? శక్తి అని భగవంతుని బీజాక్షర మంత్రం కింద తీసుకోవచ్చండి. అంటే భగవంతుని పిలవాలంటే ఆ ఓంకే భగవంతుడు స్పందిస్తాడు. ఆ శబ్దానికి ఉన్నటువంటి శక్తి అండి. కానీ ఇప్పుడు ఈ ఓం యాడ్ చేసినప్పుడు లేదంటే అమ్మవారికి సంబంధించి ఓం ఐం క్రీం అని చెప్పి ఇలాంటివన్నీ మనం యాడ్ చేసినప్పుడు అవి బీజాక్షర మంత్రాలు అవుతాయి కాబట్టి గురువు ఉపదేశం లేదే స్వతహాగా ఎవరికి వాళ్ళు చేయడానికి పనికిరాదు అంటుంటారు కదా, దాని గురించి ఏమంటారు? అంటే బీజాక్షరాలకు కూడా ముందు ఓం పెడతారండి. మీరు ఎన్ని బీజాక్షరం, ఇప్పుడు మహాలక్ష్మి మంత్రం ఉంది, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. అంటే ఓం లేనిదే ఏ మంత్రం లేదు. అట్లనే బీజాక్షరాలు వేరండి. అంటే ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క శక్తిని తీసుకోవటానికి చేస్తాం. ఇక్కడేంటి అసలు ఎలా ఇప్పుడు కరెంట్ లేదనుకోండి, మనం ఏసీని ఉపయోగించలేం, కెమెరాని ఉపయోగించలేం, ఫ్యాన్ ఉపయోగించలేం. మనము ఏదైనా పరికరాలను ఉపయోగించుకోవాలంటే కరెంటు లేకపోతే ఎలా ఉపయోగించుకోలేమో, ఏ దేవతా శక్తిని పొందాలి అంటే ఓం ఉండాలండి. అందుకని ఓంకారం అనేది అది. తర్వాత ఏమంటున్నాం, భూర్ భువ స్వహ. భూర్ అంటే ప్రాణస్వరూపుడైన అని అర్థం. అంటే మనకి ప్రాణశక్తిని ఇస్తాడు. అక్కడ ప్రాణశక్తిని ఇస్తాడు. ప్రాణం అంటే ఏంటి, కదలిక ఉంటది. ఇప్పుడు మనం ఒక రాయిని తీసుకోండి, దానికి కదలిక ఉండదు, జడ పదార్థము అంటారు. దానికి కూడా ప్రాణశక్తినిచ్చి కొంచెం ప్రాణశక్తినిస్తే వృక్షం లాగా వస్తుంది, ఖనిజం నుంచి వృక్షం అవుతుంది. దానికి కూడా ఇంకొంచెం ప్రాణం పోసామనుకోండి జంతువు, దాని నుంచి ఇంకొంచెం ప్రాణం పెరిగింది అనుకోండి మానవుడి నుంచి ఎక్కడికి వెళ్తాడు, దేవమానవుడికి వెళ్తాడు. ఇదంతా కూడా ప్రాణశక్తి మీద ఆధారపడి ఉంది. అందుకనే ప్రాణస్వరూపుడైన మనకి ప్రాణశక్తిని ఇచ్చి మనిషి నుంచి దేవమానవుడుగా తీసుకెళ్లేది భూ అనే అక్షరం అండి. తర్వాత భువ, ఓం భూర్ భువ. అంటే దేవమానవుడు అన్నారు. నేను ఈ పదాన్ని కొత్తగా వింటున్నా. యాక్చువల్ గా మానవుడు వరకు ఓకే, తర్వాత మానవ జీవితం అనేది ఇంకా జన్మరాహిత్యం, మోక్షం పొందుతారని చెప్పి అంటారు. మరి ఈ పర్సన్ అంటే మీరు చెప్పిన ఈ పదం ఎవరికి వర్తిస్తుంది? దేవమానవుడు అంటే దైవీ గుణాలు ఉంటాయండి, మానవ శరీరంతో ఉంటాడు. ఇప్పుడు మన గురువులందరూ కూడా సత్యసాయి కానీ వీళ్ళంతా దేవమానవులే కానీ శరీరంతో, వాళ్ళకేంటంటే ఇచ్చేటటువంటి గుణం ఉంటుంది. స్వార్థం నుంచి పరమార్థం వైపు ఆలోచిస్తారు. అంటే సమాజం కోసం, అందరి కోసం ఆలోచిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. వాళ్ళకంటూ సకేంద్రియంగా ఆలోచించరు. ఆ పరమార్థం కోసము దైవీ గుణాలుండి దేవతా కార్యక్రమాలు చేసేవాళ్ళని దేవమానవుడు. కానీ మళ్ళాగే ఉంటారు, మనతో పాటే సమాజంలో తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, వాళ్ళు చేసే పనులు వేరుగా ఉంటాయి. అందుకని వాళ్ళని దేవమానవులు అంటారు. ఇంకొకటి ఏంటంటే దేవమానవులకి వాళ్ళు ఎందుకు వచ్చాం భూమి మీదకి, వాళ్ళ కార్యం ఏంటి, తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేది స్పష్టంగా తెలుసండి. కారణ జన్మ, ఒక్క మాటలో చెప్పాలంటే కారణ జన్ములు అనుకోవచ్చు. వాళ్ళనే మనం దేవమానవులు, దైవీ లక్షణాలు ఉన్నాయి అంటాం, ఆ స్థాయికి వెళ్తాం. ఇక్కడ భూర్ అనే దానికి మనం ప్రాణస్వరూపుడైన, తర్వాత ఏమనుకుంటున్నాం, భువః అంటే దుఃఖనాశకుడైన, అంటే మన దుఃఖాలన్నిటినీ కూడా తీసేస్తాడు. ప్రాణశక్తినిస్తే మనకి ఇంకేంటి దుఃఖాలు ఉండవు, ఆరోగ్యంగా ఉంటాము, సుఖం ఉంటుంది, శాంతి ఉంటుంది. అన్నీ ఉన్నప్పుడు మనకి దుఃఖాలు ఉండవు. భూర్భువ స్వహ. స్వహ అంటే సుఖ స్వరూపుడైన, సుఖాలను ఇచ్చేటటువంటి వాడు. అంటే ఇవన్నీ ఎవరిస్తారండి, పరమాత్మే. ఈ ఓం ద్వారా ఇక్కడ మనం అడుగుతున్నాం ఈ మంత్రంలో, ఈ మంత్రంలో ఓం భూర్భువ స్వహ అంటే ప్రాణస్వరూపుడైన, దుఃఖనాశకుడైన, సుఖస్వరూపుడైన. ఈ ఓం భూర్భువ స్వహ అనేది వ్యాహృతి అంటారు. అంటే అండి వ్యాహృతి అంటే గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఛందస్సు వ్యాహృతి అనేది తెలుగుకి సంబంధించిన వేది. ఛందస్సు వ్యాహృతి తెలుసు కదా, అలానే ఇది వ్యాహృతి అంటారు. ఇక్కడ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
ఎప్పుడైతే ఈ తత్స వితుర్వరేణ్యం నుంచి ప్రచోదయాత్ వరకు 23.5 అక్షరం ఉంటుంది జనరల్ గా. ఇది బాడీలో మన జీన్స్ ఎన్ని ఉంటాయి? 23.5. ఈ రెండు కూడా లింక్ అయి ఉంటాయండి. అది చాలా మందికి తెలియదు. సైంటిఫిక్ గా కూడా పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు అంటే వాళ్ళని ప్రతిరోజు కూడా ఒక 10 అంటే 1000 సహస్ర గాయత్రి చేయిస్తే వాళ్ళల్లో ఆ గర్భసంచిలో కానీ వాటిలో ఆ హార్మోన్స్ ఏర్పడి ఆ జీన్స్ కూడా మళ్ళీ అవి యాక్టివేట్ అయ్యి వాళ్ళకి పిల్లలు అంటే జీన్స్ వల్లనే పిల్లలు పుట్టకపోవచ్చు. ఈ గాయత్రి మంత్రం జీన్స్ ని కూడా మార్చేస్తుంది. అందువల్ల ఆ 24 అక్షరాలని ఇప్పుడు మనం అందరం అనుకుంటున్నాము. ఆ 24 అక్షరాల వల్ల జీన్స్ యాక్టివేట్ అవుతాయి. అట్లనే ఈ స్వహ భూర్భువ స్వహ అని అనుకున్నాం. తత్స్ అంటే ఆ అంటే ఆ తత్స్ అనేది ఆ అంటాం. భగవంతుడు అనొచ్చు, ఆ పరమాత్మ అనొచ్చు. తత్స్ వితురువ వితురువ అంటే తత్ సవిత్ సవిత్ అంటే ఆ సూర్యుణ్ణి, ఆ ప్రకాశవంతమైన సూర్యుణ్ణి, వరేణ్యం శ్రేష్ఠుడైనటువంటి భర్గో దేవస్య ధీమహి అంటున్నాం ఇక్కడ. భర్గో అంటే ఏంటి? మమ్మల్ని మాలో ఉన్నటువంటి అంధకారాన్ని పోగొట్టేటటువంటి అంటే మన పాపాలను నశింపచేయి. దేవస్య ఇచ్చేటటువంటి గుణం కలిగిన వాడు. దేవస్య మీనింగ్ ఏంటంటే ఇచ్చేటటువంటి గుణం కలిగిన వాడు. ధీమహి నేను నా ఆత్మలో ధరించుదును కాక. ఇంతవరకు ధియోయోన ప్రచోదయాత్. ధియోయోన అంటే మా యొక్క బుద్ధులు, ఇక్కడ నానమండి. మా ధియోయోన అన్నప్పుడు మా యొక్క బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుకాక. ప్రచోదయాత్ సన్మార్గం వైపు ప్రేరేపించుకాక. ఇక్కడ ఒక్క లైన్ లో మనం చెప్పుకోవాలనుకోండి, ఓం బుద్భువ స్వహ తత్సవితుర్వరేణ్యం, ఆ శ్రేష్టమైన సవిత తేజస్సుని, భర్గో దేవస్య ధీమహి అంటే నాలో ఉన్నటువంటి అంధకారాన్ని పోగొట్టి, ధియోయోన ప్రచోదయాత్ మా యొక్క బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుకాక. సన్మార్గం వైపు వెళ్ళిపోయాడు అనుకోండి, వాడికి ఇంకా సుఖంగానే ఉంటాడు. చాలా వరకు కోరికలు తగ్గిపోతాయి. ముందు సన్మార్గం వైపు ఉన్నప్పుడు ఏంటంటే ఏది కావాలి, ఏది వద్దు, ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్ అని ఆలోచించుకోగలిగే శక్తి పెరుగుతుంది. అంటే అసలు ఫస్ట్ ఇది అవసరము అనే ఒక ఆలోచన కూడా రాదు వాస్తవంగా చెప్పాలంటే. రాదండి. అందుకని గురుదేవులు ఒకటే అంటారు, మీరు 8వ ఏట ఉపనయన సంస్కారం చేసి ఒక బాలుడికి గాయత్రి మంత్ర దీక్ష ఇచ్చేవాళ్ళు పూర్వకాలంలో. ఇప్పటికి కూడా ఉందండి, గాయత్రి పరివార పద్ధతిలో ఉంది. ఉపనయన సంస్కారం చేసి వాడికి యజ్ఞోపవిత ధారణ చేసి గాయత్రి మంత్రం ఇచ్చి ప్రతిరోజు 108 సార్లు చేయించండి. చేయించటం వల్ల వాడు 16వ సంవత్సరం వచ్చేసరికి ఏది మంచిది ఏది చెడు, ఇప్పుడు సమాజంలో అంతా కూడా విపత్కర పరిస్థితులు, అన్ని సదాలోచనలు అస్సలు లేవు. వాడు సమాజం చెప్పినట్టే వింటాడు, తల్లిదండ్రులు చెప్పినట్టే వినడు. ఎప్పుడైతే వీడికి 8వ ఏట గాయత్రి మంత్రం ఇచ్చి రోజు కనీసం 24 సార్లైనా చదివిస్తే వాడు డెఫినెట్ గా 16వ సంవత్సరం వచ్చేసరికి ఇది మంచి ఇది చెడు, నేను ఏ లక్ష్యం కోసం వచ్చాను, ఏం చదువుకోవాలి అనే సద్బుద్ధి అతనిలోకి వస్తుందండి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ సద్బుద్ధి రావాలి, సన్మార్గంలోకి వెళ్ళాలి అని అంటే ఇప్పుడు చెప్పింది ఎంతవరకు చెప్పారు అంతవరకు విన్నాము అనే ధోరణిలో ఉన్న వాళ్ళే ఉన్నారనుకోండి, ఎలా వెళ్తారంటారు సన్మార్గంలోకి? ఆ సద్బుద్ధి ఎలా వస్తుందంటారు? అంటే మంత్ర జపం చేయటం వల్ల ఆటోమేటిక్ గా వస్తుందండి. అంటే వైబ్రేషన్స్ మారిపోతాయి, శబ్దం మార్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఆ మంత్రంలో కూడా అడుగుతున్నాడు కదా, ఆ శ్రేష్టమైన అంటే ప్రాణస్వరూపుడైన, దుఃఖ నాశకుడైన, సుఖ స్వరూపుడైన ఆ పరమాత్మని నేను అంతరాత్మలో ధరించదును కాక, ఆయన మాలో అంధకారాన్ని పోగొట్టి మా బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అని అడుగుతున్నాడు. 108 సార్లు అడిగినప్పుడు అది పనిచేస్తుంది కదండి. ఇప్పుడు ఆ మంత్ర జపంలో ఒక్కొక్క గాయత్రి మంత్ర జపం మాల పట్టుకొని చేస్తున్నప్పుడు వాడు ఆ మంత్రం చదువుతున్నప్పుడు కూడా ఎందుకు ఫలితాలు రావట్లేదు అని చాలా మంది 30 మాలలు 20 మాలలు చేస్తారండి. మంత్ర జపం మీద మాల చేతిలో ఉంటుంది, మనసు ఎక్కడికో వెళ్తుంది. గురువుగారు ఒకటే చెప్తారు, మాల పట్టుకొని నువ్వు జపం చేసేటప్పుడు ప్రతి అక్షరము కూడా చెవులతో విను. చెవులతో వినటం వల్ల ఆ మంత్రాక్షత ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ అర్థము దిగుతుందండి. ఆ అర్థము దిగినప్పుడు ఆ మంత్రంలో ఆ ఒక్కొక్క అక్షరము వెనకాతులు ఉన్నటువంటి అర్థం పట్టుకున్నప్పుడు వీడి జ్ఞానం వైపు వెళ్ళగలుగుతారు. అలాంటి రిజల్ట్ ఇస్తుందండి. అట్లనే సన్మార్గం అనుకుంటున్నాం మనం. ఇప్పుడు చాలా మంది అంటారు గాయత్రి మంత్రం చేయంటే మాకెందుకు సద్బుద్ధి, మేము మంచిగానే ఉన్నాం కదా, బాగానే ఉన్నాం కదా, మాకు డబ్బులు ఉన్నాయి కదా, సన్మార్గం ఏంటి అంటారు.
కానీ సన్మార్గం అనేది గురుదేవులు ఏం చెప్తారంటే, పరమ పూజ్య గురుదేవులు శ్రీరామ్ శర్మాచార్య గారు అనే ఆయన ఒక ఆయన ఉన్నారు. అందరికీ తెలుసు, ఇప్పుడు నార్త్ లో ఉంటారు, హరిద్వార్ శాంతికుంజ్ అనే పెద్ద సంస్థ. అసలు గాయత్రి మంత్రం ప్రతి ఒక్కరూ చెయ్యవచ్చు అనే అవకాశం ఇచ్చింది శ్రీరామ్ శర్మాచార్య గారండి. ఏంటంటే వారు అనేది మానవ శరీరం ఉండి శ్వాస పీల్చుకోగలిగితే వాడికి గాయత్రి మంత్రం చేసేటటువంటి అర్హత ఇచ్చేశారు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో అది అవసరం. ఎందుకు, మనిషికి అన్నీ ఉంటున్నాయి, సద్బుద్ధి సన్మార్గం వైపు వెళ్తున్నా. సన్మార్గం అంటే గురువు గారు ఇచ్చేది ఏంటంటే, ఇప్పుడు సమాజంలో ఉన్న సన్మార్గం గురించి వాళ్ళు మాట్లాడట్లేదండి. ఇప్పుడు ప్రకృతి అంటే ఇప్పుడు ఏంటి, ఉప్పు ఉప్పుగానే ఉంటది, పంచదార లక్షణాలు అవి ప్రకృతి యొక్క లక్షణాలు. షుగర్ స్వీట్ గానే ఉంటది, అగ్ని అగ్నితత్వం కలిగి ఉంటది, వాయుతత్వం, ఇవన్నీ కూడా వాటి క్వాలిటీస్. అంటే సృష్టి ఆ లక్షణాలని దాని పదార్థానికి ఏ రకంగా ఇచ్చిందో ఆ రకంగా ఏమి మార్పు చెందదు. ఇప్పుడు నేను తప్పు చేస్తాను అనుకోండి, ఆ తప్పు ఈ రోజు కాకపోయినా రేపు అనుభవించాల్సిందే ఖచ్చితంగా. అది ప్రకృతి పనిష్మెంట్ ఇస్తుంది, దాన్ని ప్రకృతి అంటాం. ఆ ప్రకృతి ఒక విశేషమైన పరిణామ క్రమంలో సంతరిస్తూ ఉంటుంది. ప్రకృతి ఏంటి, వీడేం తప్పు చేశాడు, వాడేం చేశాడు, అట్లా ప్రకృతి ఏది ఏం చెయ్యాలో, ఎప్పుడు ఏం చెయ్యాలో, ఏ యుగంలో ఏం చెయ్యాలో ప్రకృతి ఒక విశేషమైనటువంటి పరిణామ క్రమంలో సంతరించినప్పుడు దాంట్లో మానవుడు కూడా ఒక భాగమే, మానవ జాతి మొత్తం కూడా ఆ భాగమే. ముందు మిగతా జీవుల కన్నా, అంటే మిగతా జీవులు అంటే వృక్షానికి ప్రాణం ఉంటుందండి, ఖనిజానికి రాయికి ప్రాణం ఉంటుంది, జంతువుకి ప్రాణం ఉంటుంది. కానీ వాటి యొక్క క్వాలిటీస్ ని వాటిని కరెక్ట్ గానే పెట్టుకుంటాయి. ఇప్పుడు చూడండి, కుక్కను చూస్తే విశ్వాసం, దాని విశ్వాసం దానికి ఉంటుంది, పిల్లి దానికి ఉండే క్వాలిటీ దానికి ఉంటుంది. కానీ మనిషి ఏంటంటే కాసేపు మంచిగా ఉంటాడు, కాసేపు ఉండలేదు, చంచల మనస్తత్వం కలిగి ఉంటాడు. అందుకని గురుదేవులు ఏమంటారంటే, ప్రకృతి ఒక విశేషమైన పరిణామ క్రమంలో వెళ్తున్నప్పుడు, సంతరిస్తున్నప్పుడు మనిషి దాంట్లో భాగమైనప్పుడు వాడు ఆ సన్మార్గం వైపు, అంటే నేను ఒక లక్ష్యం కోసం పుడతానండి, మీరు ఒక లక్ష్యం కోసం పుడతారు, ఏది మంచిదో దేని కోసమైతే నేను భూమి మీదకి వచ్చానో ఆ లక్ష్యం వైపు కరెక్ట్ గా ఉంచుతుంది, అది సన్మార్గం వైపు కరెక్ట్ గా తోసేస్తుంది. అందువలన మనము ఈ గాయత్రి మంత్రం, దీన్ని అందుకే యూనివర్సల్ ప్రేయర్ అంటారు, గురు మంత్రము అంటారు. యూనివర్సల్ ప్రేయర్, గురు మంత్రము, అట్లానే స్వార్థం నుంచి మటుకి పరమార్థం వైపు తప్పనిసరిగా వెళ్తారండి. అంటే నేను 30 ఏళ్ల నుంచి గాయత్రి మంత్ర సాధన చేస్తున్నాను, చాలా ఈ గాయత్రి పరివారు అందరికీ మంత్ర దీక్షలు ఇస్తున్నాను. గాయత్రి మంత్ర దీక్ష తీసుకోక ముందు వాళ్ళ జీవిత విధానం ఒక రకంగా ఉంటుందండి. కానీ ఆఫ్టర్ ఆల్ 3 నెలలకి వాళ్ళ జీవిత విధానంలో మార్పు వస్తుంది. అంటే నేను దీక్ష ఇచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా గురువు ఉపదేశం ఉంటేనే గాయత్రి చేయాలంటారండి? అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో మేమందరము శ్రీరామ్ శర్మాచార్య గారి 24 టైమ్స్ అనేది ఒక వాయిస్ ఉంటుందండి, అది దాని ద్వారా చేసుకోమంటాం. కానీ మేమందరం రోజు సహస్ర గాయత్రి గురుదేవుల దగ్గర నుంచి 30 సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి మాకు దీక్ష ఇచ్చే అర్హత ఇచ్చారు. మేము ఆశ్రమానికి ఎవరొచ్చినా కూడా దీక్షిస్తాం. అంటే వాళ్ళకి కొంత ఇప్పుడున్న వాళ్ళకి చాలా అనుమానాలు ఉంటాయి, మేము దీక్ష లేకుండా ఎలా చేస్తాము అంటారు. మేమంటాము గురువుగారు వాయిస్తో పెట్టుకొని చెయ్యండి అంటాం. ఎక్కడో ఉంటారండి, యుఎస్లో ఉంటారు, సింగపూర్లో ఉంటారు, వాళ్ళకి ఆ వాయిస్ పెట్టుకొని పంపించేస్తారు. దగ్గరలో ఉన్న వాళ్ళు పౌర్ణమికి అమావాస్యకి వచ్చి మంత్ర దీక్ష తీసుకుంటారు. కానీ మంత్ర దీక్ష తీసుకున్నాక వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేడం మేము 3 months క్రితం మా జీవితం ఆలోచన విధానం వేరుగా ఉంది, ఒక సమస్య వస్తే దాన్ని పెద్దదిగా చూసేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ దీక్ష తీసుకొని మేము ప్రతిరోజు 10 మాలలు 5 మాలలు చేస్తున్నప్పుడు మా జీవిత విధానం వేరుగా ఉంటుంది. ఏంటంటే మేము అదే కష్టాన్ని ఇప్పుడు పెద్దగా చూడట్లేదు. మంత్ర దీక్ష తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళు చేసుకోవటం వల్ల వాళ్ళకి ఆ ఫలితంతో వాళ్ళు చెప్తున్నారు మానసిక స్థితి మారుతుంది అని. గో హెడ్. అయితే ఇప్పుడు మీరన్నట్టుగా ఆ మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళలో ఖచ్చితంగా ఒక 3 నెలల్లో మార్పులు చూశారు అని చెప్పి, అంటే సమస్యలు అయితే రాకుండా పోవు, కానీ ఆ సమస్యని సమస్యగా తీసుకోరన్నమాట. మామూలుగా ఇప్పుడు సామాన్యులం ఎలా అయితే ప్రతి దానికి ఎంత రియాక్ట్ అవుతుంటామో అవన్నీ కంట్రోల్ అవుతాయని అర్థం చేసుకోవచ్చు కదండి. మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే నాకు అదే అర్థమైంది. నేను యాక్చువల్ గా మీరు చెప్పేటప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. కాదండి, మనం చేసుకున్న కర్మ ఒకటి ఉంటుంది కదా, మరి ఈ మంత్రం చేయడం వల్ల జపం చేయడం వల్ల అంత బాగా ఎట్లుంటారు, ఈ కర్మ తప్పిపోతుందా, కర్మను తప్పించుకోలేమంటారు కదా అని క్వశ్చన్ అడగాలనుకున్నా. ఈ లోపు మీరు చెప్పిన దాంట్లో నాకు ఆన్సర్ దొరికింది. అదండి సంగతి. అంటే నాకు ఇంకొక చిన్న సందేహం, గాయత్రి ఆడవాళ్ళు చేసుకోకూడదు అని అంటారు కదా, ఇది వాస్తవమా? ఒకటి మేడం, ఇక్కడ స్త్రీలు గాయత్రి అంటే ఎవరు మేడం? అమ్మవారు, శక్తి. ఇంకా ఆడవాళ్ళు ఎందుకు చేసుకోకూడదు? మన పురాణాలు తీస్తే సావిత్రి గాయత్రి చేసింది, కుంతీదేవి గాయత్రి చేసింది, అట్లానే కుంతీదేవి కూడా సూర్యోపాసన. గాయత్రి అంటే సూర్యుడే, గాయత్రి అన్నా సూర్యుడన్నా
ఓంకారం అన్నా మొత్తం కూడా ఇవన్నీ ఒకటేనండి. ఉమ్, చాలా మందికి డీప్ గా వేదంలోకి ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళినప్పుడు సూర్యోపాసనే గాయత్రి సాధన. ఉమ్, సూర్యోపాసన అంటారు, సూర్యవంశ రాజులు అంటారు. వాళ్ళు ఏం చేశారండి? గాయత్రే చేశారు. అట్లనే మీరు ఎప్పుడు అంటున్నారు కదా స్త్రీలు చేయకూడదు. పూర్వకాలంలో చాలా అందరూ కష్టపడేవాళ్ళండి. వాళ్ళకి డబ్బు ఉండేది కాదు, ఎందుకంటే కొంతమంది కుటుంబాలకే ఉండేది. ప్రతి ఒక్కళ్ళు కష్టపడి టైం కూడా చాలా ఇదిగా ఉండేది, టైట్ షెడ్యూల్గా ఉండేది. ఉమ్మడి కుటుంబంలో ఆడవాళ్ళు ఉంటే ఎంతో మందికి వంట చేయటం అవన్నీ ఉండేది. అందుకని మగవారు పూజ చేసేవాళ్ళు, ఆడవాళ్ళు సహకరించేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు మన కుటుంబాలు, కొన్ని కుటుంబాల్లో సంధ్యావందనం చేసుకుంటుంటే మన నైవేద్యం అవి చేయాలంటే లేడీస్ చేయటం వల్ల ఒక పని తగ్గుతుంది, తొందరగా అయిపోతుంది. డివైడ్ చేయడం వల్ల. అందువలన ఆ కాలంలో పెట్టారు. ఈ కాలంలో ఏంటంటే స్త్రీలు అన్ని రంగాల్లో ఉంటున్నారు, కానీ ఒక పైలట్ గా ఉంటున్నారు కదండి. మొన్న సింధూరి మన యుద్ధంలో చూస్తే లేడీస్ ఎంతమంది, అవును. ఇంత అన్ని రంగాలలో ఉన్నప్పుడు గాయత్రి మంత్రం ఎందుకు చేయకూడదండి? ఇప్పుడు గురువు గారు చెప్తున్నారండి, శ్రీరామ్ శర్మాచారి గారు, మాతా భగవతీ దేవి ఏం చెప్తున్నారంటే, మేము ఎంతో మంది వేద పండితుల్ని, పీఠాధిపతుల్ని, ఋషులని అందరినీ వాళ్ళు 24 మహాపురచరణ చేసి గాయత్రి మంత్రం చేయొచ్చని ఇస్తున్నాం. వాళ్ళ ఫోటో పెట్టుకుని మనం చేస్తే చాలండి. ఇంకొకటండి, దీన్ని ఏమంటారు? గురుమంత్రం అన్నాం. అవును. గురువు గారు ఏమంటారంటే, గురుమంత్రం అంటే మనం ఫస్ట్ మనకి ఏ గురువు లేడండి, గాయత్రి మంత్రం చేసుకుంటూ ఉంటాం. కొన్ని రోజులకు మన ఇంట్యూషన్ చెప్తుంది మన గురువు ఎవరైనా బయటకు వస్తారు. అప్పటి వరకన్నా గాయత్రి మంత్రాన్ని మీరు చేసుకుంటూ ఉంటారు. అందుకే గురుమంత్రం అయింది. దీనికి ఏ గురువు అక్కర్లేదు. మామూలుగా జపం రోజుకి కనీసం 5 మాలలో 10 మాలలో చేసుకుంటూ వెళ్తే సహస్ర గాయత్రి అంటాం మనం. వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ గురువుని వాళ్ళు పట్టుకోగలుగుతాం. ఈరోజు భారతదేశం ఇలా ఉంది, ధనిక దేశంగా ఉంది. చుట్టూరు అన్ని కంట్రీస్, ప్రపంచ దేశాలు మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తున్నాయండి. దానికి కారణము దాని వెనకాతలు ఉన్నటువంటి గాయత్రి మంత్ర సాధన అండి. ఇది చాలా మంది పండితులకు తెలుసు. ఇప్పటికి ఇంకా గాయత్రి మంత్రం ఉండబట్టే మనం ఈ మాట, కరోనా దెబ్బకి మనం ఇంకా ఉన్నాము అంటే గాయత్రి మంత్ర సాధన వల్లేనండి. అది ఇప్పుడు గాయత్రి మంత్ర సాధనే కాదు, గాయత్రి యజ్ఞాలు కూడా చేస్తారని విన్నాను. మీరు కూడా అందులో భాగంగానే ప్రతినిత్యం కూడా యజ్ఞాలు చేస్తున్నారు అంటే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతంలో అని చెప్పి. ఏంటి ఈ యజ్ఞం చేయడం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందంటారు? ఓకే అండి, ఈ సంవత్సరము నేను జనరల్ గా ఆశ్రమం నుంచి బయటికి రాను, ఎక్కువగా ఆశ్రమంలోనే కార్యక్రమాలు ఉంటాయి నాకు. ఈ సంవత్సరము మన ఏదైతే ఈ రోజు ప్రతి మనిషి గాయత్రి మంత్ర జపం చేసే అవకాశం ఇచ్చినటువంటి పరమ పూజ్య గురుదేవులు అంటే హరిద్వార్ శాంతి కుంజులో గాయత్రి తీర్థ అనే ఒక సంస్థ ఉందండి. అక్కడ నుంచి అందరికీ మొత్తం కూడా గాయత్రి మంత్ర దీక్ష కానీ సాధనలు కానీ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే ఆ శాంతి కుంజులో అఖండ దీపం 1926లో దీపం వెలిగించారు. రేపు 26కి 100 సంవత్సరాలైంది. అలాగే శ్రీరామ్ శర్మ ఆచార్య గారు అని చెప్తున్నాను కదండి, వారికి 8వ ఏట గాయత్రి మంత్ర దీక్ష తీసుకొని 15వ ఏట వరకు ప్రతి నిత్యం 5 మాలలు చేస్తూ ఉన్నారు. ఆ 15వ ఏట ఆయనకి వాళ్ళ దాదా గురుదేవులు కనిపించి ఆయనకి జ్ఞానం కలిగిన రోజు అది. అదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే మాతా భగవతీ దేవి అంటే చాలా మందికి తెలియదు, ఆమె శక్తి స్వరూపుని. మా మాస్టర్ గారు చెప్తుంటారు, ఈ రోజు ఆడవాళ్ళు అన్ని రంగాలలో ముందుకు వెళుతున్నారు అంటే ప్రపంచం మీద ఉన్న ఆడవాళ్ళందరూ కూడా మాతాజీ యొక్క శక్తి. ఆమెను దుర్గామాత అంటాము. ఆమె ద్వారా వెళ్తున్నారు కాబట్టి మాతాజీని గుర్తు చేసుకుంటూ 100 సంవత్సరాలు శత జయంతి వేడుకలు జరుగుతున్నాయండి. దీని సందర్భంగా మాకు హరిద్వార్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ మెసేజ్ ఇచ్చారు. ఏంటి, వాళ్ళు హరిద్వార్ నుంచి శాంతికుంజ్ హరిద్వార్ నుంచి వచ్చి ప్రతి డిస్టిక్ లో 108 కుండీల యజ్ఞం చేస్తున్నారు. నేను ఒక సంకల్పం చేశానండి, ఇంటింటా గాయత్రి యజ్ఞం అంటే ప్రతి ఇంట్లో కూడా ఈ గాయత్రి యజ్ఞం చేసి వారికి గురుస్థానం ఏర్పాటు చేసి నేను దేవస్థాపన చేసి వస్తాను. ఆ ఇంట్లో యజ్ఞం చేసినప్పుడు ఒక 20 మందిని పిలుస్తారు. వాళ్ళందరికీ కూడా మంత్రదీక్ష చేసి మంత్రదీక్ష ఇస్తాను. మంత్రదీక్ష ఇచ్చి ఈ యజ్ఞంలో వాళ్ళని కూడా పాల్గొనేటట్టు చేసి ఆహుతులు వేసి మనము గురుస్థానం పెడతాం. ఎందుకంటే ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం మంచితో పాటు చెడు కూడా ఎక్కువ ఉంది మేడం. మనం చూస్తే ఫిబ్రవరి నుంచి చూస్తే భూకంపాలు 2-3 భూకంపాలు వచ్చినాయి. యుద్ధం, అనుకోనటువంటి యుద్ధం. కానీ దాంట్లో నుంచి మనము ఒక 3వ ప్రపంచ యుద్ధం అనుకుంటారో ఏమనుకుంటాం, తేలిగ్గా బయటపడ్డాము. అలాగే ఇప్పుడు బయటికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ క్షేమంగా వస్తాడా తెలియదు, ఫ్లైట్ ఎక్కిన వాడు వస్తాడా తెలియదు, ట్రైన్లో వెళ్ళిన వాడు ఏ సర్క్యూట్ వల్ల ఏం జరుగుతుందో తెలియదు. అట్లనే బైక్ మీద వెళ్ళిన వాడు కూడా యాక్సిడెంట్స్ వల్ల ఏదో రూపంలో వెళ్ళిపోతున్నారు. అందుకని మేమేం చేశామంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ సంవత్సరము మంచితో పాటు చెడు కూడా ఎక్కువ ఉంది కాబట్టి
హరిద్వార్ యొక్క మెసేజ్ మీద ఇంటింట గాయత్రి యజ్ఞం చేస్తున్నాము. ఇప్పుడు ఈ హైదరాబాద్లో కూడా ఇంచుమించు హైదరాబాద్లో 15 యజ్ఞాలు చేశానండి. అట్లానే బెంగళూరు అంటే తెలంగాణ, ఆంధ్ర అనుకున్నాను, కానీ కర్ణాటక, తమిళనాడులో కూడా ఉన్నాయండి. అక్కడ కూడా వెళ్ళి అంటే ఇట్లా లింక్ అయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి మంత్ర దీక్ష ఇస్తాను, యజ్ఞం చేస్తాను. యజ్ఞం ఏం చేస్తుందంటే అక్కడ మేమేం చేస్తామంటే యజ్ఞం చేసేటప్పుడు 33 రకాల వనమూలికల హవన ద్రవ్యం ఉంటుందండి. అది హిమాలయాస్ నుంచి వస్తుంది. ఆ వనమూలికలన్నిటిని ఆరబెట్టేసి ఎండబెట్టి పౌడర్ చేసి పంపిస్తారు, హరిద్వార్ నుంచి వస్తుంది. దాన్ని ఎప్పుడైతే మనం గాయత్రి మంత్రోచ్చారణతో హవనం అగ్నిలో వేస్తామో అది 1000 రెట్లు ఫలితం ఇస్తుందండి వనమూలికలు. ఎప్పుడైతే వీళ్ళు ఏ మంత్రాన్ని చదువుతూ ఏ దేవతకి, అంటే అసలు యజ్ఞము అంటే ఒక సమగ్ర శాస్త్రంగా తీసుకోవాలంటే దేవతలకి ఆహారం పెట్టడమే యజ్ఞం అండి. మనకి భగవద్గీతలో 3వ అధ్యాయంలో కూడా చెప్తారు శ్లోకంలో, సహయజ్ఞ ప్రజా సృష్ట అని. అంటే యజ్ఞంతో పాటే మనం ప్రతి మనిషి యజ్ఞంతో పాటు పుట్టాడు. కోరికలు తీర్చుకోవడానికి మనం యజ్ఞం చేస్తాం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదండి, ఏదో ఒక సమస్య, అనారోగ్యం. అందువల్ల వాళ్ళింట్లో యజ్ఞం చేశాననుకోండి, వాళ్ళు సుఖంగా ఉంటారు కదా. వాళ్ళు సుఖంగా ఉండి ఇటు సన్మార్గం వైపు, అంటే సన్మార్గం వైపు అంటే ఎవల్యూషన్ వైపు వెళ్తారని నా ఇంట్యూషన్ అండి. అట్లనే ఈ వనమూలికల పౌడర్తో ఆహుతులు వేసి విశేష మంత్ర ఆహుతులతో వేయటం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి మానసిక రుగ్మతులు పోతాయి, శాంతి వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు నేను వరకు చేసింది 30 యజ్ఞాలు చేశామండి. అటు వైజాగ్, బొబ్బిలి, తణుకు అన్ని చోట్ల చేస్తే అన్ని చోట్ల వాళ్ళు నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పారండి, చాలా రిజల్ట్ వచ్చింది. నిన్నటి దాకా ఏదో బాధగా, ఏదో ఒక అశాంతిగా ఉన్న వాళ్ళకి యజ్ఞం చేసి వచ్చిన తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పడం ఏంటంటే, చాలా తృప్తిగా ఉంది మేడం. అట్లనే గురుస్థానం అని పెట్టాం మేము. ఆ గురుస్థానం పెట్టాక వాళ్ళకి వెంటనే ఆ గురుస్థానం పెట్టడం వల్ల ఆ గురువు అనుగ్రహం వెంటనే కలిగినట్టుంది. చాలా రిజల్ట్ రావటం జరిగింది మేడం. అందుకని ఈ సంవత్సరం మొత్తం ఇలా యజ్ఞాలు ఫిబ్రవరి వసంత పంచమి వరకు చేస్తాం మేడం. ఎవరు పిలిచినా వచ్చి కూడా ఈ యజ్ఞం చేస్తాం. వాళ్ళు సుఖంగా ఉండాలని. ఇంట్లో యజ్ఞం అంటే చాలా ప్రాసెస్ ఉంటుందని భయపడుతున్నారు. అంత ప్రాసెస్ కాదు. ఇది 1.5 గంటల సమయాన్ని వాళ్ళు మాకు కేటాయిస్తే రెగ్యులర్ గా ఉండే పూజా సామాగ్రితో, సమిదలు, హోమకుండితో, ఈ హవన ద్రవ్యంతో, ఆవు నెయ్యితో యజ్ఞం చేస్తాం మేడం. అంటే అవన్నీ మీరే అంటే వాళ్ళు అంటే హవన ద్రవ్యము, హోమకుండి, అంటే వేదికి సంబంధించిన కాష్టపాత్ర అవన్నీ మేము తీసుకెళ్తాం మేడం. మిగతా ఎండు కొబ్బరి, ఆవు నెయ్యి, పూలు, అక్షంతలు అవన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా, అది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. మొత్తానికి మీరు వసంత పంచమి వరకు కార్యక్రమాలు 108 యజ్ఞాలు చేయాలని, 108 గృహాల్లో చేయాలని సంకల్పం అండి. ఆల్రెడీ 30 అయినాయి, తొందరలోనే అయిపోతాయి. ఎట్లాగో ఇప్పుడు మనకి శ్రావణ మాసము, ఈ మాసాలన్నీ కూడా దైవికమైన మాసాలు కాబట్టి అవుతాయండి. అంటే అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి సంబంధించి రకరకాల ఆరాధనలు, పూజలు, మంత్రాలు, నామాలు, అష్టోత్తరాలు అని చెప్పి రకరకాలగా మనం వింటూ ఉంటాము, ఆచరిస్తూ ఉంటాము. కానీ ఈ సాధన విషయానికే గనక మనం ప్రత్యేకించి వస్తే మహాలక్ష్మి సాధన అంటే ఏంటి? ఓకే, జై గురుదేవ్. మహాలక్ష్మి, ఇక్కడ శ్రీ మహాలక్ష్మి అంటున్నామండి. శ్రీ మహాలక్ష్మి అంటే మామూలుగా అయితే లక్ష్మి అంటారు, ఇక్కడ ఏంటంటే శ్రీ మహాలక్ష్మి. ఇక్కడ శ్రీ మహాలక్ష్మి అనే దానికి మన లక్ష్యాన్ని మనం సాధించటానికి ఈ శ్రీ మహాలక్ష్మి సాధన చేస్తాం. చాలా మంది లక్ష్మి అంటే డబ్బే అనుకుంటారు. డబ్బు కాదు ఇక్కడ. డబ్బు ఎందుకంటే వనరులు అంటే డబ్బు అంటే ఒక్కటే అవుతుందండి. వనరులు అంటే మనకి ఒక డాక్టర్ అవకాశం ఉన్నప్పుడు, డాక్టర్ అందుబాటులో, ఒక మంచి డాక్టర్ దొరకటం వనరులండి. మనకి డబ్బు అవసరమైనప్పుడు ఆల్రెడీ డబ్బు వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు ఏదైనా ఒక సమస్య ఉంటుందండి, ఒక అమ్మాయికి పెళ్లి చేయాలి, మంచి సంబంధం దొరకాలి, కోట్లు డబ్బు ఉంటుందండి, సంబంధం దొరకకపోతే ఏముంది? అది వనరులు. ఈ శ్రీ మహాలక్ష్మి సాధన అమావాస్య అంటే చాలా మందికి పట్టింపు ఉంటుంది. ఈ సాధన కూడా విద్యారణ్య స్వాములు వారు ఇచ్చారు. ఈయనెవరు? ఆదిశంకరాచార్యుల యొక్క పీఠాధిపతిలో 12వ ఆయన, వీరి ద్వారా ఇవ్వబడింది అనమాట. ఈ శ్రీ మహాలక్ష్మి సాధన మేము ఆశ్రమంలో 2005 నుంచి ప్రతి అమావాస్యకి 5 రోజులు చేస్తామండి. ప్రతి అమావాస్యకి చేస్తాం. అంటే అమావాస్య రోజు ప్రారంభించి త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, విధి 5 రోజులు చేస్తాం. నేను అందరినీ కూడా అంటాను, నేను ప్రాక్టికల్ గా ఆ యొక్క సాధన ఫలితాన్ని పొందున్నానండి. ఎటువంటి ఫలితం అండి? అంటే ఇందాక మీరు చెప్పినట్టు దానికి సంబంధించిన, అంటే ఎప్పుడు ఏది అవసరమో అది మన దగ్గర వనరులు వస్తాయండి. ఇప్పుడు నాకు ఏదైనా ఒక లాయర్ అవసరం అవుతారండి, ఏదో ఇష్యూ వస్తుంది, మంచి లాయర్ దొరకాలి. ఎందుకంటే మనకి కంఫర్టబుల్ అతను దొరకపోయినా కష్టం అవుతుంది. అందుకని మనకి ఎప్పుడు ఏం కావాలో మన దగ్గర, ఇప్పుడు డబ్బులు అవసరం అవుతాయండి,
టైంకి ఉండదు, కానీ బ్యాంకులో ఉంటుంది బ్యాలెన్స్. ఉంటుంది. కానీ ఆ టైంకి ఎవరో ఒకరు సహకరించాలి కదండి, అవును. అది ఇస్తుందండి. అంటే కొన్నిసార్లు అన్ని సమకూరినా కూడా దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడదు. ఏర్పడదు. అంటే అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉంటాయి. ఆరోగ్యం దీంట్లో అన్నిట్లో కన్నా ఈ మహాలక్ష్మి సాధన చాలా మందికి తెలియదండి. ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అవును. అది తెలియదు. అందరూ లక్ష్మి 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 డబ్బు అంటారు. ఈ శ్రీ మహాలక్ష్మి సాధన త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, విధి 5 రోజులు కానీ కుబేర ముద్ర వేసుకొని ఈ సాధన చేస్తే, ఆశ్రమానికి వచ్చి ఇంకా చేస్తే, ఇది కూడా సింగిల్ గా చేయకూడదండి, సామూహికంగా చేస్తాం. సామూహికంగా చేస్తే చాలా అద్భుత, వాళ్ళు అనుకున్న సంకల్పం తప్పనిసరిగా నెరవేరుతుంది. పిల్లకి పెళ్లి కావట్లేదా, మంచి సంబంధం వస్తుంది, అయిపోతుంది. అంటే సామూహికంగా అందరూ కలిసి ఒకరి కోరిక కోసమే కాదండి, ఒక్కొక్కళ్ళు ఎవరి కోరిక వాళ్లే పెట్టుకొని గ్రూప్ గా చేసే సాధన. ఎందుకనండి, అంటే కోరిక ఎవరిది వాళ్ళకే అయినప్పుడు విడిగా ఎందుకు చేయకూడదు, సామూహికంగా? అంటే ఈ సాధనని గ్రూప్ గా అంటే ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తానండి, మా ఇంట్లో ఒక దీపం పెట్టుకొని నేను చేస్తాను, అక్కడ ఒక దీప ఫలితమే నాకు వస్తుంది. నేను నా ఇంట్లో నుంచి ఒక దీపము, మీరు మీ ఇంట్లో నుంచి దీపం, అట్లా 100 మంది 100 దీపాలు తీసుకొచ్చి ఒక చోట పెట్టండి. 100 దీపాల యొక్క వెలుతురు ప్రతి వ్యక్తికి వస్తుంది. ఈ 100 మంది సంకల్పం చేసుకొని అక్కడ కూర్చుంటే, ఎందుకంటే గురువులు గ్రూప్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. ఇప్పుడు మీరు లలిత చూసినా, హనుమాన్ చూసినా, హనుమాన్ చాలీసా పారాయణ చూసినా, అన్ని గ్రూప్ గా జరుగుతాయి. ఈ సాధన కూడా వ్యక్తిగతంగా చేసుకోవచ్చు, కానీ దానికన్నా గ్రూప్ గా చేసుకోవటం వల్ల, సామూహికంగా చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీన్ని కూడా అందుకే మేము ఎప్పుడు చెప్తాం, మీరు అందరూ కూడా సామూహికంగానే వస్తారు. సింగిల్ గా చేసుకుంటే 2-3 చెప్పడం ఏంటంటే, మేము ఇక్కడ ఆశ్రమంలోకి వచ్చి సామూహికంగా చేస్తే తక్షణం అయిపోయింది మేడం, ఇంట్లో చేసుకోవటం వల్ల మాకు 6 అమావాస్యలు పట్టింది, 7 అమావాస్యలు పట్టింది. ఏకాగ్రత కుదరకపోవడం అంటే లేదండి, గ్రూప్ వల్ల ఎక్కువ ఫలితం. గురువులు కూడా ఏమంటారంటే, గ్రూప్ ఉన్న చోట గురువు శక్తి తొందరగా వస్తుంది. అట్లానే మహాలక్ష్మి ఇప్పుడు చూడండి, ఇంట్లో బాగా జనాలందరూ ఉన్నారు, కలకల్లాడుతుంది, సేమ్ అక్కడ కూడా అదే జరుగుతుంది. ఈమె కూడా ఏంటంటే అంత ఇంట్రెస్ట్ గా పారాయణ చేయలేదు. కుబేర ముద్ర వేసుకోమన్నప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిద్ది, గ్రూప్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఎనర్జీ వేరుగా ఉంటుంది. అందుకని ప్రతి అమావాస్యకి చేస్తాము. ఇక్కడ కూడా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, ఈ 3 శక్తుల యొక్క బీజాక్షరాలతో, వాళ్ళ శక్తితో మనం ఆ మంత్రం చదువుతాం. ఇది కూడా గురువు ఉపదేశం ఉండాలా అండి? అక్కర్లేదు, ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా సొంతగా చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఏంటంటే మహాలక్ష్మి మంత్రం వస్తుంది, శ్రీ సూక్త మంత్రం, వేద మంత్రాల్లోని శ్రీ సూక్త మంత్రం వస్తుంది, దుర్గా మంత్రం వస్తుంది. ఈ 3 మంత్రాల సంపుటీకరణే శ్రీ మహాలక్ష్మి సాధన. ఇది చేయడానికి కూడా గంట టైం పడుతుందండి. అంటే ఒక ఆవృత్తి చేయాలంటే 1 నుంచి కిందికి రావాలి, ఆరోహణ అవరోహణ క్రమంలో మనం చదువుతాం. 1 నుంచి 19 శ్లోకాలు ఉంటాయండి, 19 నుంచి 1కి వెళ్తాం, మళ్ళీ 1 నుంచి 19 రివర్స్ లో చదవాలా? 19 నుంచి మళ్ళీ? అవునండి, 19, 18, 17, 16 పైకి వెళ్తాం, మళ్ళీ 1, 2, 3 అలా వస్తాం. ఇదేంటంటే ఇక్కడ ఏం అడుగుతున్నాము, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమః. అంటే ఈ కమలే కమలాలయ అంటే దీన్ని ఆధ్యాత్మికంగా చూసుకున్నా కూడా చక్రాలు బాగా అంటే మన బాడీలో యాక్టివేట్ అవుతాయండి. మన బాడీలో ఉన్నటువంటి షట్చక్రాలు బాగా యాక్టివేట్ అవటానికి కూడా ఈ సాధన ఉపయోగించుకుంటారు. దీన్ని కుబేర ముద్ర అంటే ఈ 2 వేళ్ళు ఇలా క్లోజ్ చేస్తారు, కుబేర ముద్ర అంటే దీనికి జనరల్గా మనకి 5 ప్రాణాలు ఉంటాయండి, ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ 2 వేళ్ళు ఇలా క్లోజ్ చేయటం, ప్రాణ అపాన క్లోజ్ చేస్తాం. ప్రాణం ఉండబట్టేనే మనకు సుఖం కానీ దుఃఖాలు కానీ అన్నీ ఉన్నాయి. అపాన ఉన్నా కూడా మనం భౌతికంగానే ఉంటాం, కానీ సమాన వాయువు, వ్యాన వాయువు, ఉదాన వాయువుని ఇలా పెట్టుకుంటాం. ఆకాశంలో నుంచి మనకి ఆ దేవతల అనుగ్రహం రావటానికి. ఈ 2 భౌతికమైనవండి, ప్రాణం ఉన్నంతసేపు ఉంటది, ఈ బాధలు సుఖాలు, కాసేపు సుఖంగా ఉంటాం, కాసేపు నవ్వుతూ ఉంటాం, ఇవన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అందుకని గురువు గారు ఈ సాధన చేసేటప్పుడు ఈ 2 మూసేయమండి. మళ్ళీ అంటే ఈ రింగ్ ఫింగర్ చిటికన వేలు మూసి ప్రాణ అపాన క్లోజ్ చేస్తాము. ఇది సమాన వ్యాన ఉదాన వాయువుని పెట్టుకొని ఇలా పెట్టుకొని మహాలక్ష్మి సాధన చేస్తాం. నీస్ పైన పెట్టుకోవాలా? నీస్ పైన పెట్టుకుంటాం, కింద కూర్చున్నా ఇక్కడ కూర్చున్నా ఇలా. అది ఆకాశంలో నుంచి ఆ దేవతల యొక్క అనుగ్రహం వస్తున్నట్లు మనము ఈ మంత్ర సాధన చేస్తాం. పైన కూర్చొని కూడా చేయొచ్చా అండి? పైన కూర్చొని మనకి ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ కూర్చొని, ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ చేయొచ్చు. ఇప్పుడు శ్రావణ మాసంలో అంటే ఈ మహాలక్ష్మి సాధనతో ఎంతమంది, చాలా మంది ఆరోగ్యం లేదు అది ఇది అంటారండి. ఈ సాధన చేస్తే ఫస్ట్ ఆరోగ్యం వస్తాయి, తర్వాత వనరులు వస్తాయి, తర్వాత వాళ్ళ లక్ష్యం వైపు వెళ్ళగలుగుతారు. ఇంకోటి ఏంటి, లక్ష్మిని అడగకుండానే వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇక్కడ కూడా బీజాక్షరాలు శ్రీం హ్రీం శ్రీం
అంటే మనం అక్కడ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి హృదయం మీద ఏముంటుందండి, మీరు అమ్మవారు. అమ్మవారు శ్రీం అనే బీజాక్షరం రాసి ఉంటుందంట. ప్రతిరోజు అక్కడ చందనం పెడతారు. ఆ శ్రీం హ్రీం అంటే భౌతికమైనటువంటి, అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3 డెవలప్ అయ్యి కమలే కమలాలయ్యి మనలో ఉన్నటువంటి షట్చక్రాలు కూడా యాక్టివేట్ అవ్వాలని చెప్పి మనం సాధన చేస్తాం. కానీ ఒక సాధనకి చాలా అన్ని యాంగిల్స్ లో చూసుకుంటే భౌతికంగా కోరికలు తీర్తాయి, ఆధ్యాత్మికంగా కూడా ముందుకెళ్ళగలుగుతామండి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కదండి. ఈ శ్రావణ మాసంలో కానీ 5 రోజులు ఆశ్రమానికి వచ్చి కానీ లేదా గ్రూప్ గా ఈ సాధన చేసుకుంటే వాళ్ళ యొక్క ఒక్క 5 రోజులు స్పెండ్ చేస్తే చాలండి, తప్పనిసరిగా వాళ్ళ లక్ష్యం ప్రత్యేకించి వారం ఏమైనా అండి, లేదంటే లేదండి అమావాస్య 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 ఇప్పుడు మీరు చెప్పిన 5 రోజులు. అవును, నేను చెప్పిన 5 రోజులు. కానీ శ్రావణ మాసం మొత్తం కూడా చేసుకుంటాను అంటే ఆ పారాయణ ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే స్త్రీలు అందరూ కూడా శ్రావణ మాసానికి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, బీజ మంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే, ఆ మంత్రాన్ని కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమః, ఈ మూల మంత్రాన్ని మట్టికి ప్రతిరోజు చదువుకోవచ్చండి. 1000 సార్లు కూడా చదువుకోవచ్చు. అంటే ముద్ర వేయకుండా నార్మల్ గా చదువుకోవచ్చు. జపం లాగా ఇప్పుడు గాయత్రి మంత్ర జపం ఎలా చేయాలి, అలా ఎన్నిసార్లు చేయొచ్చండి అంటే సహస్రం చేసుకోవచ్చు. ఒక 108 సార్లు దగ్గర నుంచి సహస్రం చేసుకోవచ్చండి. అంటే స్టార్టింగ్ మనం 108 ఖచ్చితంగా చేయాలి. అంటే టైం లేని వాళ్ళు 108 అంటారు కదా. అవును, మాకు టైం లేదు, సహస్రం చేయాలంటే 1.5 గంట పడుతుందండి. మనం అంటే పని చేసుకునే ప్రాంతంలో, మనం జర్నీ చేసే ప్రాంతంలో ఎక్కడైనా చేసుకోవచ్చా, పూజా మందిరంలో? అంటే ఇది ఒక చోట కూర్చొని చేసుకోవటం వల్ల ఎక్కువ రిజల్ట్ ఉంటుంది మేడం. ఇప్పుడు ఎలా అంటే మీరు ఒక విద్య, భౌతికమైన విద్య ఉంది, నేర్చుకోవడానికి స్కూల్కి వెళ్తాం, కాలేజ్కి వెళ్తాం, అక్కడ ఏం చేస్తాం, మనం కూర్చుంటాం అంతే. వాళ్ళు లెక్చరర్ మాట్లాడుతుంటే మనం కూర్చొని వింటాం. వినటం వల్లే మనము సంవత్సరం అయ్యేసరికి ఆ కోర్సును పూర్తి చేసుకోగలుగుతాం. ఇక్కడ కూడా ఏంటంటే భగవంతుడి దగ్గర కూర్చోడానికి, మీరు క్వశ్చన్ నన్ను చాలా మంది అడుగుతారు, నేను ట్రైన్లో వెళ్తే మంత్రం చదువుకోవచ్చా మేడం, బస్సులో వెళ్తే గాయత్రి మంత్రం చదువుకోవచ్చుగా అంటారు. కానీ రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు ఒక భౌతికమైన విద్య నేర్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్నామండి. ఇక్కడ కూడా మనం ఒక నియమిత ప్రదేశంలో ఒక చోట కూర్చొని కనీసం 108 సార్లు శ్రావణ మాసం మొత్తం కూడా ఈ మహాలక్ష్మి మంత్రం చేసుకుంటే ఫస్ట్ సమయం ఏమన్నా చూసుకోవాలి, వాళ్ళ ఇష్టం అండి. కానీ గురుదేవులు ప్రకృతి ఏం చెప్తుందంటే ప్రతిరోజు ఒకే సమయంలో చెయ్యండి అంటారు. ఇప్పుడు మనం భోజనం అనుకోండి, లంచ్ 1 o'clock, డిన్నర్ ఎలా పెట్టుకుంటాము, ప్రతిరోజు ఒకే టైంలో చేసుకోవటం వల్ల ఎక్కువ ఫలితాలు. ఒకవేళ కుదరలేదనుకోండి, వాళ్ళకి ఇష్టమైన టైంలో వాళ్ళు చేసుకోవచ్చు. శ్రావణ మాసం మొత్తం చేసుకోవచ్చు అండి ఈ మూల మంత్రం. అట్లానే అమావాస్యకు 5 రోజులు పూర్తి శ్రీ మహాలక్ష్మి సాధన చేసుకోవటం వల్ల ఆ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం వస్తుంది. వాళ్ళకి కావలసిన వనరులు, ఎవరికైతే పెళ్లి కాలేదనుకుంటున్నారో అమ్మాయి అబ్బాయి, ఉద్యోగము, ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు మొత్తం కూడా క్లీన్ అయిపోతాయండి. ఇప్పుడు సమస్య ఎవరిదో వాళ్ళే చేయాల్సి ఉంటుంది లేదండి. మీరు అన్నారు అమ్మాయి వివాహము, అబ్బాయి వివాహము, లేకపోతే పేరెంట్స్ చేయొచ్చు. అబ్బాయి కూడా చేయొచ్చా అండి? అబ్బాయి కూడా చేయొచ్చండి, అబ్బాయి కూడా చేయొచ్చు. ఇద్దరు పేరెంట్స్ అయినా చేయొచ్చు, ఎవరి సమస్య ఉన్నారో వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఓకే, అదండి. ధన్యవాదాలండి, చాలా చక్కగా వివరించారు. జై గురుదేవ్ అండి. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి